హాయ్ గైస్. విశ్రాంత ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఇంటి కబ్జా యత్నం అయితే చేశారు. అందులో ఐపీఎస్ నవీన్ కుమార్ ఉన్నారు. ఇతను ప్రెజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీకి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు నవీన్ కుమార్ బట్ ఐపీఎస్. సో, ఇతనికి సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులయితే ఇచ్చి అండ్ విడిచిపెట్టారు ప్రెజెంట్. రోడ్ నంబర్ రోడ్ నంబర్ 72లో విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్‌కు ఒక ఇల్లుంది. సో, 2014లోని ఐపీఎస్ నవీన్ కుమార్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి సాంబశివరావు ఆమెను కలిసి ఇంటిని అద్దెకడిగి తీసుకున్నాడు. అద్దెకడిగి తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల అగ్రీమెంట్ అయితే చేసుకున్నారు. సో, జూన్‌లో 2019లో బన్వర్లాల్ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్స్‌ని ఖాళీ చేస్తూ తర్వాత అతను ఇంటికెళ్ళాలని ప్రయత్నం చేయగా, తన రిటైర్మెంట్ తర్వాత సో, తన సొంత ఇంటికెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ అదే ఇల్లు అద్దెకి ఇవ్వడంతో ఆ ఇంట్లో నవీన్ కుమార్ కూడా ఉంటున్నాడు తన బ్రదర్ సాంబశివరావుతో. సో, సాంబశివరావు జనవరి 2020 నుంచి అసలకి అద్దె కూడా చెల్లించడం లేదు. సో, మణిలాల్ ఆయనకి నోటీస్ పంపగా సాంబశివరావు 4 పోస్ట్ డేటెడ్ చెక్కులను అయితే పంపించారు. 5 చెక్కులు బౌన్స్ అయింది. ఆ చెక్కులు బౌన్స్ కావడంతోని అవి కేసు అయితే రన్ అవుతుంది. ఆ కేసు విషయం 11.3 లక్షలు, 38 లక్షలు ఇట్లా రెండిటి సారాంశం మీద అయితే కేసు నమోదవుతుంది. సో, నవీన్ అతని సోదరుడు ఇద్దరు కలిసి నకిలీ పత్రాలు తయారు చేసి సో, కబ్జాకి ప్రయత్నించారని మణిలాల్ ఆరోపించారు. వీరిద్దరిపై కేసు దీనివల్ల బన్వర్లాల్ ఆరోగ్యం అయితే దెబ్బతిన్నదంటూ పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సో, ఇతనికి ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 420, 406, 467, 468, 471 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసేసి సాంబశివరావు అతని వైఫ్‌ని అయితే రిమాండ్‌కి పంపించారు. తర్వాత ఈ నవీన్ ఐపీఎస్‌ని అరెస్ట్ చేస్తే దానికి బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు సో, రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య సో, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని డ్యూటీలో అరెస్ట్ చేయడం ఎలా అని గొడవ చేయగా అతనైతే వదిలిపెట్టేసి నోటీసులైతే ఇచ్చారు. సో, ఇయన్నీ చూస్తుంటే ఏందంటే ఈ వివాదాలు కొత్తేం కాదని సో, నవీన్ కుమార్ ఐపీఎస్‌కి మాత్రం ఇలాంటి కొత్తేం కాదని ఇలా గతంలో రంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో హోంగార్డ్ ఆర్డర్‌ల అనధికారిక విధులు కూడా చేయించుకొని వివాదంలో ఇరుక్కున్నారు. అప్పట్లో ఈ విషయంపై పెనుదుమారం అయితే రేపింది. సో, ఇలాంటి రంగారెడ్డి జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఇలాంటి ఒక విషయం వచ్చిందంట. అండ్ అంతేకాకుండా పశ్చిమ గోదావరిలో మళ్ళీ ఇంకా ఏఎస్పీగా పనిచేస్తూ జిల్లా ఎస్పీపై కొన్ని ఆరోపణలు చేశాడంట. అప్పట్లో పోలీస్ శాఖలోని నవీన్ కుమార్ మీద ఎక్కువ టాకింగ్ ఇది ఉందన్నమాట ఇది. సో, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్య ఇష్యూ అయితే ఇలా ఉంది. మరి మీరేం చేస్తారు? మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయాలి.